హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫుడ్ వరల్డ్. ఇవాళ మన వీడియోలో సరికొత్త రెసిపీ వచ్చేసి బ్రెడ్తో మంచి స్నాక్ ఐటెం. ఇలా పిల్లలకి మనం గనక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. లోపల డైరీ మిల్క్ చాక్లెట్ మెల్టింగ్, అలాగే పైన బ్రెడ్ కోటింగ్తో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. జస్ట్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇక్కడ నేనైతే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. దాన్ని బైట్స్ కింద కట్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. తర్వాత నేను ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దాన్ని రౌండ్ షేప్లోకి కట్ చేసుకుంటున్నా. మనం ఇక్కడ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని మనం బ్రెడ్ స్లైస్లన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ని మటుకు తీసుకొని దాని మీద ఒక 2 చాక్లెట్ బైట్స్ని పెట్టుకోవాలి. తర్వాత దీని మీదకి చిన్న చిన్నగా చాప్ చేసుకున్న క్యాష్యూస్ కానీ లేకపోతే ఆల్మండ్స్ కానీ మీ దగ్గర ఏ అయితే అవైలబుల్లో ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనం అంచుల్ని అతికించుకోవడానికి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని అంచుల వెంట రాసుకోవాలి. లేకపోతే మీ దగ్గర మైదా ఉంటే దాన్ని తడిపి కూడా రాసుకోవచ్చు. ఇలా మనం అంచుల వెంట పాలను బాగా రాసుకొని దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని జస్ట్ అట్లా ప్రెస్ చేసుకోవాలి. మనం ఇలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్తో ఇలా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలోకి మనం ఒక టేబుల్ స్పూన్ అంత బటర్ని వేసుకోవాలి. బటర్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. మనకి ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో మనం చేసుకోవాలి. బటర్ అనేది వన్స్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని మెల్లగా బటర్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. అంతే అండి, మనకి టేస్టీ అండ్ ఎమ్మీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేసేయండి. అలాగే నెక్స్ట్ మన ఛానల్లో కమింగ్ వీడియోస్ వచ్చేసి చిల్డ్రన్ స్పెషల్ స్నాక్ ఐటమ్స్ అయితే చేయబోతున్నాం. సో డోంట్ మిస్ ఆల్ ద వీడియోస్. స్టే ట్యూన్డ్.